ఎల్లమ్మ వావి వరసను మరిచెలో నా తమ్ముడా నువ్వు ఇరుకున పడతావు ఓ తమ్ముడా ఉందిరా అక్క ఎల్లమ్మ పిల్ల ఏ ఊరులో ఉంటే ఎల్లమ్మ పిల్ల ఉందిరా అక్క ఎల్లమ్మ పిల్ల ఏ ఊరులో ఉంటే ఏమిరా మొత్తము టీవీ ముంగడ కూర్చున్నావు గుండుగా లేవు అమ్మ కాదు లేవు మొత్తం పొద్దున్న లేస్తే ఆ మల్లన కథ పెట్టుకుంటున్నావు ఏం పని చేస్తలేవురా నిన్ను పెట్టుకున్న దండగా అయిపోతుందిరా నేను ఒక్క పని చేస్తలేవు పో నీకు పొద్దున పాన్ తెమ్మన్నా తెచ్చినావా పాన్ తీసుకురా పో ఇగో ఇది పట్టు శంభు పట్టు పాన్ తీసుకురా చేరా ఒక్క పని చేయమంటే జల్దిరా పాన్ తీసుకొని ఇంతవరకు ఇంత పెళ్ళి అయిందా లేదా మల్లనకు అవుతుంది పెళ్ళి అవుతుందా చాలా దూరం మల్లయ్య రేపల్లె వాడల్లోనా గొర్రెలు పాడుగా ఇది ఓపెన్ చేయడానికి వస్తుంది ఓపెన్ అమ్మ కాదు ఎందుకు అంత పెద్దగా పెంచుతుంది అమ్మ కాదు మీది గోర్లు గూర్లు ఉండాలరా ఎందుకు అమ్మ కాదు పాద గోర్లు అవి చెట్టు గూర్లు ఉండాలరా ఇంకెప్పుడు పెడతాం రా పాన్ అయితే ఫస్ట్ పాన్ ఏ పాన్ తెచ్చినావు చీత్ పాన్ కూర్చో ఏ పాన్ ఏ డబ్బాలు నేను చెప్పిన పాన్ డబ్బాలు తెచ్చినావా రా అవునమ్మా అదగలే ఇచ్చినమ్మా కాదు పాన్ ఎట్లుందమ్మా కాదు మాధవసాని మారయ్య ముద్దు బిడ్డ గొల్లవారికే తమ్మరా ఈ మల్లయ్య ఇల్లా వారియాలిరా తమ్ముడా గోమల అరే అంతూ ఈరోజు పట్టణం నుంచి మన పిల్లలు వస్తారు మనవరాలు అందరూ వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అలాగమ్మా అది అర్థమైందా వాళ్ళకి పాలు ఆ పోషణ అని చెప్పేసి పొద్దున్నే పాలు ఏమని అట్లా ఎదిగానికి నిన్న దూడ పుట్టిందంట అది జున్ను పాలు తీసుకుంటారు పిల్లలకి ఇష్టం సదమ్మా అరే మీరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తురే కానీ మా అమ్మమ్మ చాలా స్ట్రిక్టే సినిమాలలో అమ్మమ్మలు ఉంటారు చూడు డేంజర్ ఉంటుంది మా అమ్మమ్మ చూసి ఉండురే లేకపోతే కొడుతుంది కోపం వస్తే అమ్మమ్మ ఇదంతే ఎవరు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మా దోస్తులు హాయ్ హాయ్ అమ్మమ్మ ఈమె పేరేమో అంజలి అంజలి ఈమె పేరేమో హనీ ఈమె పేరేమో మిల్కీ ఏంది పెట్టే పట్టుకొచ్చినావు నీ సామాన్లు ఉన్నాయా అమ్ములు ఓకే అమ్ములు అరే ఈ పిల్లల్ని జాగ్రత్త తీసుకో వాళ్ళ సామాన్ లోపల పెట్టేపో ఎప్పుడు మేము లోపల వరి లోపల వరి మళ్ళీ కథ వస్తుంది చూస్తారా ఎవరైనా లోపల వరి అరే మీ అమ్మ ఎంత చల్లగా ఉందే అవునే జానవి ఏంది మీ అమ్మమ్మ నిజంగా సినిమాలలో ఉంటుంది చూడు అట్లనే ఉంది మీ అమ్మమ్మ ఉడక కమ్మలు కమ్మలు అట్లనే ఉంది కదా స్టార్ట్ అయితే చూడరు ఇక స్టార్టింగ్ ఇంకెండింగ్ పార్ట్ ఎట్లుంటుంది పిల్లలేనా అమ్మా మన పిల్లలేనా మన పిల్లలేరా ఇంత మంచి చేస్తుర్రు డాన్సు పిల్లలు అప్పుడు ఎంత పెద్దోళ్ళు అయిపోయా అవునమ్మ కాదు పిల్లలు ఒకసారి పిల్లలే వెళ్ళిపో పిల్లలు మంచి చేస్తు డాన్స్ నేను ఇంతవరకు చేయడం నేను మీరు టీవీలో ఏం చేసింది అమ్మ చూసింది మొత్తం టీవీలో మిమ్మల్ని అమ్మ మిమ్మల్ని పిలిచింది అమ్మ ఒకసారి ఏంది ఆ దుంకుడేంది ఎవడైనా చూస్తే ఇజ్జత్ పోతుంది పిల్లలు గట్లా దుంకుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు ఆ పక్కన ఎల్లమ్మ ఏమంటది పోషమ్మ ఏమంటది నన్ను పట్టుకొని ఏంది మనవరాలు గట్ట దుంకుతున్నారు అంటే నేను ఏం చెప్పాలనే వాళ్ళకు ఓ ఇద్దా అమ్మమ్మ ఇది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు అమ్మమ్మ దీన్ని ఇన్స్టాగ్రామ్ అంటారు రీల్స్ చేస్తే మస్తు లైక్లు వస్తాయి మస్తు ఫేమస్ అవుతాం మనం బయటికి నవ్వడం అనుకో ఫోటోలు దిగుతారు ఏంది ఇంటర్గ్రామా ఇన్స్టాగ్రామ్ కాదు మరి ఏంటి ఇన్స్టాగ్రామ్
గ్రామ్ ఇప్పుడు ఇంట్లో కదా ఏమో కదరా మా ఊరు ఎవరికి ఇస్తుంటే తీయనేది తీయరు మీరు ఏంది ఇట్లా మొత్తం ఒక మంచి మంచి వేసుకురు బట్టరు ఇట్లా సిటీ లైట్ అది ఎవరు ఏమన్నారా డాన్సులు చేస్తే ఇక మనం బయటికి పోతే ఇట్లా ఫోటోలు తీస్తారు ఈడ గట్ట డాన్సులు ఆడితే ఆయమ్మ అయ్యమ్మ ఎట్లా గుసగుసలు చూడాలా గుసగుసలు అగో ఇట్లా ఎగురుతుంది చూడు దుంకుతుంది ఏమన్నా ఇజ్జతుంది ఆ పిల్లకు ఆడపిల్ల గట్ట దుంకుతుంది అంటారు గీడైతే నువ్వు కూడా మా ఇంటికి వచ్చి మీరు అవన్నీ బంద్ చేయాలి అవి బంద్ చేస్తే మనము పైకి లేకపోతే చుట్టుపక్కల అందరు నన్ను అంటారు ఫేమస్ అవుతుంది అని చెప్పు. ఏం మాట్లాడుతుర్రు ఈ పట్నం పిల్లలు ఏం మాట్లాడుతురు ఓ తల ఉండదు ఓ తోకు ఉండదు మీ ఊరి భాష మాకు రాదమ్మా. మా సిటీ భాష అలవాటు అయినాం మేము భాషకి. మీ ఊరి భాష మాకు అర్థం కాదు మా సిటీ భాష మీకు అర్థం కాదు ఏమోనే మీరు ఫేమస్ నాకట్లా అంటే నచ్చండి మేము మీరు ఇట్లా చేసుడు. చేస్తే అందరు గుర్తుపడతారు. నన్ను గిట్ట ఊర్లో చుట్టుపక్కల అందరు గుర్తుపడతారే నన్ను కానీ మేము ఇట్లా డాన్స్ ఎగరలేము కదా మేము నువ్వు ఒక పాట పెట్టుకొని పాట పాడగానే ఫేమస్ అవుతుంది. నేను డాన్స్ ఆడేందే ఇప్పుడు నువ్వు డాన్స్ అయినావు అనుకో నీకు మస్తు పైసలు వస్తాయి మస్తు లైకులు వస్తాయి బయటకు పోతే ఫోటోలు తీసుకుంటారు ఫోటోలు దిగుతారా అదొంటి నాకు డాన్స్ రాదు నాకు ఇగో 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 ఇది బతుకమ్మ తప్ప నాకే ముచ్చు డాన్స్ మేము నేర్పిస్తాం సరే పెట్టి ఒకసారి ఆడదాం డాన్స్ పెట్టు ఏంది ఇట్లానే ఏ మళ్ళీ పెట్టు ఇట్లా సార్ ఇదే కదనే బతుకమ్మ నేను ఆడేది అప్పటి నుంచి ఇగో గిరే మీరు ఆడేది గిరే బతుకమ్మ మరి ఇదే కదనే బతుకమ్మ మేము ఆడేది కదే అది బతుకమ్మ ఇట్లా ఆడుతుంది బతుకమ్మ అది ఇదేముంది ఇట్లా ఇట్లనే అది ఇట్లనే ఇది ఇట్లనే బతుకమ్మ లాగానే ఉంది. ఇట్లా 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 ఏం కొత్త ఏముంది ఇది ఏమోనే. ఇది బతుకమ్మ. ఇగో ఇప్పుడు నువ్వు అవన్నీ ఇట్లా ఇట్లా గుద్దుతావా ఇగో ఇప్పుడు రెండు పెట్టి ఇట్లా గుద్దాయి మంచి మంచి అమ్మా. అమ్మో నాతో అదే అమ్మో నడుము పట్టింది దీనికే నవ్వు పట్టిందా పట్టింది ఏ గ్రామ్ వద్దే నాకు ఇంత గ్రామ్ వద్దు ఏ గ్రామ్ వద్దు మాకు ఇదే చాలమ్మా మాకి అమ్మా ఈ ముబ్బర్యా ఎండాకాలం పాడుగాను జాహ్నవి మీ అమ్మమ్మ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసింది అనుకో మస్తు ఫాలోవర్లు పెరుగుతారే మీ అమ్మమ్మ కరెక్ట్ సెట్ అవుతుంది ఎంత మంచిగా ఉంది ముక్కు పుడకకు ఆ జుట్టుకి మంచిగా ఉంది మస్తు ఫాలోవర్లు పెరుగుతారు అవునా అవును చేద్దాం రీల్స్ చేద్దామా మా అమ్మతోటి చేద్దాం అమ్మమ్మ మనం రీల్స్ చేద్దామా ఏ వద్దే అమ్మో నడుము పట్టుకుందాకు ఒక రీల్కి ఒక పాటకి ఏ వద్దే బతుకమ్మ పండుగ రోజు రండి 2 గంటలు ఆడతా నేను బతుకమ్మ మీరు ఇటు ఆడాలి అంతసేపు ఆడతారు తెలిసిన బతుకమ్మ చెప్పురా నా గురించి బతుకమ్మకి ఎంతమంది ఆడతారు ఆ పోషమ్మ ఎల్లమ్మ నాతో ఆడతారు రాదు నడుమునో పని పక్కన కూర్చుంటే అవి శాతనే కాదు బతుకమ్మ అనికి నేను 3 గంటలు ఆడతా బతుకమ్మ ఈ దుంకుడు నాతో కాదే అమ్మో ఈ దుంకుడు నాతో కాదు ఇప్పుడు నువ్వు ఇట్లా రీల్స్ కొన్ని నీళ్ళు తీసుకురాపురా కొన్ని నీళ్ళు తీసుకురాపు ఇగో ఇప్పుడు ఇట్లా రీల్స్ చేసినావు అనుకో నువ్వు ఫేమస్ అవుతావా ఓ నీ ఫేమస్ పాడగానే వద్దే ఇంటి పక్కడు ఇంటి ముంగడు చూస్తే ఈ సచ్చే టైంలో నీ ముసలిదానికి ఏంది ఇంత షోక్ వచ్చింది అంటారు వద్దు ఇప్పటికే సస్తురు నా మీద ఆడి ఓసుకుంటారు అందరు ఆ ముక్కు పుడకకు నా ఏమంటారు నా వేషానికి ఇప్పుడు కనుక నేను ఆ డాన్సులు చేసిన అంటే ఇక సస్తరే వద్దు ఏదో ఉండని ఇక మా అంటే ఇంకో 10 ఏళ్ళు బతుతా ఇక కానీ చెప్పిన ఇంత లేదు కదా అక్క చెప్తే ఏం కాదు ఇంకా 2 ఎక్కించి అమ్మమ్మ ఇగో హీరోయిన్ ఏందే ఇగో సినిమాలో హీరోయిన్ హీరోలు ఉంటారు చూడు వాళ్ళు ఎట్లా ఫోటోలు దిగుతారో నువ్వు కూడా అట్లనే ఫోటోలు దిగుతావు ఎందుకే నాకు ఫోటోలు ఏంగా చేయమ్మా ఏ వద్దే అయ్యో నా ముక్కు పుడక పడిపోయింది నా ముక్కు పుడక బంగారము చూడ ముందు అది అరే అమ్మమ్మ నువ్వు
చేస్తా పెట్టు ఇక ఇట్లా అది బతుకమ్మ కాదు. అరే నాకు అక్కడిక్కడ పోయి ఆఖరికి నాకు బతుకమ్మనే వస్తుంది, నాకు ఏం వస్తలేదే. అందుకే నేర్చుకోవాలంటారు బతుకమ్మ ఒక్కటి తప్పరాదు. మా అమ్మకి నేర్పింది మళ్ళీ మీరు. మీ అమ్మకి నేర్పిస్తే సరే నేర్చుకుంటాను పోరి, రేవో ఉంటారు ఇంటికాడ ఉంటారు పోరి, అన్న పోరి నేర్చుకో పోరి, చేసే పాడుకో పోరి. అమ్మా అమ్మో ఏం డ్యాన్సులు అవి చెమటలు ఆరిపోతున్నాయి. ఇట్లా చేస్తారా పిల్లలు డ్యాన్సులు? కాదురా గట్ట డ్యాన్సులు ఆడితే ఊరోళ్ళు ఏమనుకుంటారా మనల్ని చూసి, ఆడి పోసుకుంటారు మన మీద. వాళ్ళకంటే పిల్లలు నీకేం సిగ్గాయనే సచ్చడానికి వచ్చినావు, నువ్వు దుంకుతున్నవేంది పూర్వలతో అంటే ఏం మన నెత్తి ఏడబెట్టుకోవాలి. అమ్మో వద్దురా ఈ ఇంటర్గామ్లు మంటర్గామ్లు మనకు వద్దు, సరేనా? ఏదో ఇవి ఉన్నాను ఇట్లా బతికేద్దాం. కానీ అది పెట్టి మనకు ఎల్లమ్మ కథని వేస్ట్. ఎల్లమ్మ కథ పెట్టు. పరశురాముడు ఏం చేస్తుండో ఏమి ఎల్లమ్మని అది ఘోషలు పెడుతుండే ఆయన పరశురాముడు ఎల్లమ్మ తల్లినే. అరే సంతు, అయ్యి పిల్లలు వచ్చారు, వాళ్ళకి ఇంత కోడికూర పట్టుకరా పో, మంచిగా పట్టుకరా. ఇగో పీసులు పెద్ద పెద్ద పట్టుకరా పని చెప్పు సాయిగానికి. చిన్న చిన్న పోయినసారి అంటే చిన్న చిన్న పీసులు కొట్టినావు. చుట్టపోడు ఎవడని వస్తే ముక్క తిని మురవాలే, అంతే అని ముక్క తిని వాడు ఉరుకొద్దు. ఓ ఇక్కడ చికెన్ పట్టుకరా. అట్నే థమ్సప్ బొమ్సప్ పిల్లలకి పట్టుకోరా, స్ప్రైట్ గీటు. మస్తు వండింది మీ అమ్మమ్మ చికెన్ కూర కదా, మా అమ్మ మంచిగా వండుతుంది. అబ్బా పండుకుందామండి. అబ్బా ఇవాళ మంచి మనం నైట్ ముచ్చట్లు పెట్టుకున్నాం వండొచ్చే. ఇది పెట్టొద్దారా సంతు? ఎన్నిసార్లు చెప్పాడరా గొల్లెం పెట్టమని. తిన్నావా? తిందమ్మా, కానీ చికెన్ వండాలంటే అమ్మా ఊర్లో నువ్వే ఏదోరా అంటే నాకు మసాలా వేసిన ఏం టేస్ట్ చేస్తా తెలుసా అమ్మా? నీ తర్వాత ఈ ఊర్లో ఎవరు ఉండదా అమ్మా కూర. సరే కానీ ఇక పండుకో, నువ్వు పండుకో ఇక. సరే లైట్లు బంద్ చేస్తా, పండుకో. ఇగో పొద్దున్నే లేచి పాలు తీసుకురా పిల్లలకు. సరే పొద్దున్న 4 గంటలకు లేవు, నేను పండుకుంటా ఇక. అదమ్మా సంతు నేను పండుకుంటున్నా పోయి. పానం అంతా పులిచిపోయారా. ఓ పిల్లలు ఏందే మీరు ఇంకా వండుకోలేరు? టైం 11 అవుతుంది. నిద్ర పడతలేదే మీకు? కొత్త జాగా నిద్ర పడతలేదా? సరే 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 నేను నీకు కథ చెప్తా మీకు. మంచిగా ఊగొట్టాలి. సరేనే, ఇగో నేను చెప్పిన కొద్ది మీరు ఊగొట్టాలి, సరేనా? ఇగో అనగనగా ఒక రాజు, రాజుకు 7 కొడుకులు. ఎంతమంది కొడుకులు? 7 కొడుకులు. అయితే రాజు ఏం చేస్తాడు, ఈ 7 కొడుకులు ఏం పని చేయరు ఇంట్లో, సోంబేరీలు, పని చేయరు, తింటారు, కూర్చుంటారు. అయితే రాజుకు దిగులు పట్టుకుంటారు అనమాట. అయ్యో నా కొడుకులు ఏం పని చేస్తలేరే, రేపు పొద్దున్న రాజ్యాన్ని తేలుతురు అని చెప్పేసి రాజుకు బాగా దిగులు పట్టుకుంది. దిగులు పట్టుకుంటే ఇక రాజు ఏం చేస్తాడు, మంత్రిని అడుగుతాడు. మంత్రి ఏం చేద్దాం మంత్రి, మరి నా కొడుకులు ఏమో ఇట్లా పని చేయకుండా అయిపోయారు, రేపు పొద్దున రాజ్యం ఇచ్చినాక వాళ్ళు ఏం పని చేస్తారు, ప్రజలను ఏం పరిపాలిస్తారు అని చెప్పేసి మంత్రిని అడుగుతాడు. మంత్రి అంటాడు, రాజుగారు మీరు ఏమనుకోకపోతే నేను ఒక సలహా ఇస్తాను మంత్రి అంటాడు. అర్థమైందా? ఇటు ఒక్కొక్కరు వండుకుంటున్నారు మెల్లని. రాజు మంత్రిని అడుగుతాడు, చెప్పు రాజు అంటాడు. అయితే మంత్రి చెప్తాడు, రాజుగారు మీ కొడుకులు మంచి భవిష్యత్తు రావాలంటే వాళ్ళని ఒక 6 మాసాలు అంటే 6 నెలలు ఎక్కడైనా బయటికి పంపించేసేరి. మీ రాజ్యంతో సంబంధం లేకుండా, మీరు అతనికి ఏం ఖర్చులకు ఇవ్వకుండా వాళ్ళంతా వాళ్ళే సంపాదించుకుంటట్టు ఇవ్వకండి, వాళ్ళే సంపాదించుకొని తినాలి, వాళ్ళని బయటికి పంపిరి అని చెప్పేసి చెప్తాడు. ఇక చెప్పినాక రాజు ఆ 7 కొడుకులని మెల్లగా బయటికి తోలిచ్చేస్తాడు. 6 మాసాలు వేయడమే బతుకుర్రా అని. ఇక రాజులు పోతారు, 6 సంవత్సరాలు పోతారు, 6 నెలలు పోయి కష్టం చేసుకొని వాళ్ళే బతుకుతారు. ఆగో పూరీలు పిల్లలప్పుడే వండుకురు, కథ చెప్పమన్నారు, కథ చెప్తే సగంలోనే వండుకురు. అట్లుంటుంది. అదే ఫోన్లు పట్టుకొని కూర్చోమంటే నైట్ 1 గంట దాకా ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. కథ అనేసరికి చూడు 2 నిమిషాల వండుకురు.
అమ్మా పొద్దున్నే లేవాలి నాయనా. ఏమో అమ్మా జరుగురే, నేను ఇట్లా పండుకోవాలి. అమ్మా